మూలిగే నక్కకు తాటికాయ పడినట్లు ముందుగానే వాళ్ళు రావడంలే. మా యొక్క వ్యవసాయ మంత్రి ముందుగానే అజానుభావుడు గంభీరంగా చాలా కఠినంగా తూచా తప్పక చెప్పిన అన్ని పాయింట్లను వాళ్లకు తూచా అనేటట్టుగా చేశాడు అధ్యక్ష. చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్క ఐటమ్ ఈ ప్రభుత్వం చేసేది వాస్తవం. కొన్ని మిస్ అయినాయి కూడా. జొన్నలు కొన్నారు మా ఏరియాలో, అది చెప్పలే. డ్రిప్ ఇరిగేషన్ 90% అన్నాడు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలకు 100% చేసినాడు. పెద్ద రైతులకు 50% కూడా చేసినారు డ్రిప్ ఇరిగేషన్. కల్చర్ మార్చేది అగ్రికల్చర్. ఈ యొక్క దేశంలో మన హార్టికల్చరు, ఆక్వాకల్చరు, సెరికల్చరు, ఫ్లోరికల్చరు మరియు మెడిసినల్ కల్చరు, తేనె కల్చరు కూడా ప్రవేశపెట్టింది అటు కేంద్రము రాష్ట్రం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు బయట కారు కూతలు కోయడం చాలా తప్పు. ప్రజలను యూరియా 100% మా కడపలో అయితే ఎకరాకు 3 మూటలు అవసరం, 4 మూటలు ఇస్తున్నాం అధ్యక్ష. వీళ్ళు కృత్రిమ కొరత సృష్టించి ఉద్దేశంగా సాక్ష్యం లేని సాక్షి పేపర్లో రాస్తూ రోజు కంపులు ఇవ్వడం వీళ్ళ ఉద్దేశం. ఇటువంటి క్యారెక్టర్ ఉండే ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ఆ 11 సీట్లు లాగాల అధ్యక్ష. మననే వీళ్ళకి సిగ్గు లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెద్ద ఫోటో హీరో మాదిరి అది లేకుండా చేసినారు. అది కూడా చెప్పలే అధ్యక్ష. మన ఎర్రబల్లె చెరువుకు నీళ్ళు అందించినాం. 9 అవర్స్ కరెంటు డే టైం ఇస్తున్నాం. దాని ఆర్టీసీ స్కీమ్ ద్వారా 2 ఏళ్లలో 24 గంటలు కరెంటు రైతులకు 3 ఫేజ్ కరెంటు ఇవ్వబోతున్నాం. ఇది పూర్తి రైతు పక్షపాత ప్రభుత్వం. అగ్రికల్చర్ మినిస్టర్ గారు నిజంగా రాత్రిపూట ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యే వ్యక్తి, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తెచ్చే వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఈ వ్యవసాయం మరింత పకడ్బందీగా ముందుకు పోతుందని నా అభిప్రాయం అధ్యక్ష. ఇప్పుడు ఒక 10 నిమిషాలు టీ బ్రేక్ తర్వాత గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఉంటారు. మేము పిలిచినప్పుడు రాలేదు. మీరు చిట్టపల్లిలో వచ్చే అధ్యక్ష అంటే ఎలా? ముందే పిలిచాం.